యేసుక్రీస్తు నామములో ఈ మంచిల ప్రాంతంలో ఉన్న మా స్నేహితులకు అలాగే నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాము. మరి మధ్యాహ్న కాల సమయం ఎందుకు మేము ఇలా ఈ రోడ్ల మీద వచ్చి ఇలా ఎందుకు ఈ సువార్తను చెప్పాలి అంటే మరి కొన్ని మాటలు మీరు వినాలని ఎక్కడున్నప్పటికీ కూడా చెవి మా మైక్ మీద మా మాటల మీద ఉంచాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి బైబిల్ గ్రంథాలు చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథాలు ఏమన్నా మరి ఎలాంటి వారిని ప్రేమించారు, దేవుడు ఎలాంటి వారిని ప్రేమించాడు, ఏమన్నా మంచివారినా, అందమైన వారినా, పరిశుద్ధంగా ఎవరిని ప్రేమించాడు అంటే ఒక ఆమె వ్యభిచారములో పట్టబడిందంటండి. పట్టబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్లతో కొట్టి చంపాలంటే చాలా మంది ప్రజలు రాళ్లు తీసుకుని ఆమెను కొట్టడానికి సిద్ధపడి ఆమె మరి పరుగులో వచ్చిన తర్వాత యేసు పాదాల దగ్గర పడింది. మాట్లాడకండి అమ్మా ఒక నిమిషం. పాదాల దగ్గర పడినప్పుడు యేసు పాదాల దగ్గర పడినప్పుడు వీళ్ళందరూ రాళ్లతో సిద్ధంగా ఉన్నారు కొట్టడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒకటే చెప్పాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో ఒకడు ముందు రాయి వేసి ఆమెను చంపండి, కొట్టండి అని చెప్పాడు. అయితే పాపం లేనివాడు ఒక్కడో లేడండి. దేవుని స్తోత్రం. పాపం చేసిన ప్రతి ఒక్కరూ రాళ్లు తెచ్చి కొట్టాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ రాళ్ళు అక్కడే పడేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకెవరున్నారని అక్కడ ఆ పాపాత్ములైన స్త్రీ ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. మరి యేసయ్య పాపం లేనివాడు, పరిశుద్ధుడు. కొట్టాలంటే యేసయ్య రాయి తీసుకుని ఆమెను కొట్టి చంపాలి. కానీ యేసు ఒకటే చెప్పాడు, అమ్మా ఎవరు కొట్టలేదా నిన్ను, ఎవరు నిన్ను హింసించలేదా, ఎవరు నిన్ను గాయపరచలేదా, అయితే నేను కూడా నిన్ను కొట్టను, వెళ్ళి పాపం చేయకు, ఇక నుంచి పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించని పంపేశాడు యేసయ్య. యేసయ్య ప్రేమ గొప్పదండి. యేసయ్య ఎలాంటి వారిని ప్రేమిస్తున్నాడంటే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరైనా సరే, త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, ప్యాకెట్ ఆడేవాడమైనా, జోదగాడమైనా, నువ్వు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నా, నీ కుటుంబస్తులు ప్రేమించకపోయినా, ఎవరు ఆదరించకపోయినా యేసు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. వస్తే నీకేంటి లాభం, లేదా చెప్తే నాకేంటి లాభం అనుకుంటారా? వచ్చారా? సచ్చిన సావులేని జీవితం ఇవ్వడానికి వస్తే ఈ లోకానికి వచ్చాడు. మరియమ్మ గర్భాన్ని జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి ఆయన 33 సంవత్సరాల జీవితంలో మరి మారు మనసు పొంది రక్షణ ఎలా పొందాలో మాదిరి చూపించి ఆయన 3.5 సంవత్సరాలు శరీరము, ఇదిగో ఆత్మ చచ్చిపోదండి. దేవాలయం ఇది, మన దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో దేవుడు నివసిస్తున్నాడు ఆత్మస్వరూపుడిగా. మరి ఎవడైనా ఈ దేహాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అని చెప్పాడు దేవుడు. మరి ఈరోజు ఈ శరీరాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏమన్నా ఈ శరీరాన్ని పాడు చేయకండి. మద్యంతోటి, సిగరెట్లతోటి, సారాలతోటి, గుట్కాలతోటి, కైనీలతోటి ఇష్టమైనట్లుగా ఇది నా ఇష్టం అనుకుని త్రాగి శరీరం పాడు చేస్తే రేపు ఒకనాడు లెక్క అడుగుతాడండి దేవుడు. అప్పుడు చెప్పవలసిన సమాధానం ఉంటుంది. ఈ శరీరంలో నివసిస్తున్న దేవుడు దేవాలయం ఇది, పరిశుద్ధపరచుకోండి. యేసు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి. మళ్ళీ ఆయన రాబోతున్నాడు. వచ్చేటప్పుడు అండి ఈ ఆత్మ సావదండి, ఈ ఆత్మ యుగాలు జీవిస్తుంది. మనిషి శరీరం ఇక్కడ జన్మించి ఇక్కడ ఉన్న మట్టిలో కలిపేస్తారు. మన్నుగా ఉన్నది మన్నుగా మారిపోతుంది. దేవుని ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరిపోద్ది. మరి దేవుని దగ్గరికి చేరాలంటే ఎలా వెళ్ళాలి? సత్యమును నేనే, జీవమును నేనే, మార్గమును నేనే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రావడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. మరి మేమంతా కూడా నమ్మాము, బాప్తిసం పొందాము, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టాము, యేసు ఇచ్చిన మనసు ప్రకారంగా జీవిస్తున్నాము. మేము చచ్చిపోతే పరలోకానికి వెళ్తాం. మరి మీ సంగతి ఏంటి?
ఏమన్నా మేము చచ్చిపోవండి, మా బ్రతికి ఇక్కడే అనుకున్నారా? సావు లేని వ్యక్తి ఈ భూమి మీద లేడు. మరణం ఎప్పుడో ఎక్కడో వస్తుంది. వచ్చినప్పుడు చచ్చిపోయేటప్పుడు ఎక్కడికి పోతావు? అందుకే యేసు మార్గం, యేసే సత్యం, జీవం, ఆయన వేరే పరలోక రాజ్యం అండి. మేము రక్షించబడ్డాం, బాగున్నాం. పరలోక రాజ్యంలో ఏముందండి? నిత్యానందము, నిత్య సుఖము, యుగయుగాలు ప్రభుతో జీవిస్తాం. ఒకవేళ నమ్మకపోతే, ఆ నమ్మకం ఇక్కడే జీవిస్తే, ఇష్టానుసారంగా జీవిస్తే నరకం. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడి నుంచి రక్షించడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం అంతా చిందించి సరిపోయే పునరుద్ధరణగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మళ్ళా రాబోతున్నాడు. వచ్చేటోడికి నమ్మి బాప్తిసం పొంది సిద్ధంగా ఉంటావా? ఆత్మ రక్షించుకుంటావు. లేదా నమ్మకపోతే శిక్ష ఉంది. ఆ శిక్ష ఎవరు గురి కాకూడదు. అందుకే మమ్మల్ని ఈ లోకాలు స్వార్థ ప్రకటించమని ఈ రోజు మంచిలి గ్రామంలో ప్రభు ప్రేరణ చేసి మరి రత్నం గారి ద్వారా ఈ స్వార్థను ప్రకటించాలి. ఈ మాటలు విన్నారు. ఇప్పుడైనా అలవాట్లు విడిచిపెట్టండి, జాగ్రత్త పడండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి. అటువంటి కృప దేవుడు అందరికీ ఇచ్చును గాక. ఆమేన్. పరమ తండ్రి మీకు వందనాలు. యేసయ్యా, మేము ఎలా రక్షించబడ్డామో ఈ రోజు మాకు ఎంత భరోసా ఉందో. ఆ పాపాత్మరాలైన స్త్రీని ఎలా రక్షించావో, ఎలా కాపాడావో, ఆ నరకం అంటే ఎలా ఉంటుందో, ఆ పరలోకం ఎలా ఉంటుందో దాసులు నిలబెట్టుకుని సూటిగా స్పష్టంగా మాట్లాడావు. వ్యక్తపడిన ప్రతి వాక్యాన్ని ఫలింపులోకి తీసుకొచ్చి సహాయం చేయండి. ఈ ప్రాంతాన్ని, ఈ బిడ్డలను, షాపుల్ని, వారి వ్యాపారాలు, పంటలు సమస్తము దీవించండి. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ కలుగు చేయాలని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ టీం అంతని దీవించండి. ఐపీఏ పాస్టర్స్ అసోసియేషన్ దీవించండి. అయ్యా రత్నం గారికి, వారి కుటుంబాన్ని, సంఘాన్ని సమస్తము దీవించండి. ఇక్కడ ఉన్న అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో ప్రార్థించి ఈ మనవరు యేసునామములో అడిగి పొంది ఉన్నాం ప్రభువా. ఆమేన్. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో, ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో, ఇబ్బందులలో, ఇరుకులో. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన